నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అఫ్సాన్ రాజేష్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారు, అదేవిధంగా మనకి ఎంపీగా ఉన్నటువంటి ఒక పెమ్మసాని చంద్రశేఖర్ గారు, వీరిపైనే కంప్లీట్ అటాక్ అనేది మనం చూస్తూ వస్తున్నాం. ఎందుకు వీరిద్దరినే టార్గెట్ చేశారు అంటే ఏం చెప్తారు? అంటే వాస్తవంగా ఈ కల్తీ నెయ్యి, దాన్ని కల్తీ నెయ్యి అంటానికి కూడా వీలేదు, నకిలీ నెయ్యి. నెయ్యి కాందాన్ని నెయ్యిగా చలామణి చేశారు కాబట్టి అది నకిలీ నెయ్యి. ఈ నకిలీ నెయ్యి అంశం సిట్టు ఛార్జ్షీట్ రూపంలో న్యాయస్థానానికి సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళ హయాంలో జరిగిన ఈ తప్పు, ఈ అపచారం కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలను గాయపరిచిన నేపథ్యంలో ఆ ఇష్యూను డైవర్ట్ చేయడం కోసం వైసీపీ పార్టీ స్ట్రాటజికల్ గా సమాజంలో విద్వేషాలు పెంచి ఆ విద్వేషాల మాటున ఈ అంశం ప్రచారానికి నోచుకోకుండా చేయాలని చెప్పని ఒక లక్ష్యంతో వైసీపీ గుంటూరు జిల్లా సీనియర్ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు చేత చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి దూషణల పర్వం కొనసాగించిన తీరు చూసాం మనం. మామూలుగా రైతువారి గ్రామీణ ప్రాంతాల్లో చలామణి అయ్యే బూతు మాటల్ని ఒక నాయకుడిగా సమాజానికి నాయకత్వం వహించిన, చట్టసభకి గతంలో ప్రాతినిధ్యం వహించిన, రాష్ట్ర మంత్రివర్గ సభ్యుడిగా కొనసాగిన వ్యక్తి మీడియా ముఖంగా ఆ వ్యాఖ్యలు చేశాడు. ఇక్కడ ఆ వ్యాఖ్యలు చేయటం వెనకున్న కుట్రకోణం కూడా ఒకసారి మనం గమనించుకుంటే, అతను కారులో ట్రావెల్ చేస్తున్నాడు. ఆ ట్రావెల్ చేసే క్రమంలో అతను ఉద్దేశపూర్వకంగా ఆ బూతు పదాలు వాడుతుంటే అతని కారులో ఉన్న వాళ్లే దాన్ని రికార్డు చేశారు. రికార్డు చేసి వాళ్లే ఇతను వాడిన బూతు పదాలని బయటికి వీడియో రూపంలో రిలీజ్ చేశారు. అంటే ఇతను ఈ విధమైన భాష వాడటం అనేది బాహ్య ప్రపంచంలో చలామణి కావాలి, ప్రచారం కావాలి. ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశాడో వారి అభిమానులకి, వారి శ్రేణులకి, వారి కార్యకర్తలకి, వారి నాయకులకు కూడా ఈ మాటలు చేరాలనే ఒక కుట్రకోణంతో, నేరపూరిత, విద్వేషపూరిత, ఒక రకంగా మాట్లాడుకుంటే సమాజాన్ని వర్టికల్గా చేల్చాలనే ఒక లక్ష్యంతో ఆ వ్యాఖ్యలు చేశాడు. ఆబ్వియస్లీ ఆ వ్యాఖ్యలు విన్న తర్వాత, ఆ వ్యాఖ్యలు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి చేసిన తర్వాత, ఆ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వస్తున్న పార్టీకి, ఆ ముఖ్యమంత్రి ఇవాళ భాగస్వామిగా ఉన్న కూటమికి కూడా కోట్లాది మంది ఓటర్ల మద్దతు, లక్షలాది మంది కార్యకర్తల బలం ఉన్న నేపథ్యంలో డెఫినెట్ గా ఈ వ్యాఖ్యలు ఆ శ్రేణుల్లో, ఆ ఓటర్లలో కూడా ఆగ్రహ వేశాలు తెప్పిస్తాయి. అదే రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి ఆయన ఉద్దేశించి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారా అని చెప్పని, ఇదే క్రమంలో ఈ విధంగా వ్యాఖ్యలు చేసి ఆయన వెళ్ళి ఇంట్లో కూర్చున్నాడు. ఆ కూర్చున్న క్రమంలో ఆ విధమైన దుర్మార్గపూరిత, ఒక రకమైన సంస్కారహీనపు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ గుంటూరు నుంచి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యుండి వాళ్ళ కేంద్రంలో మంత్రిగా కొనసాగుతూ ఉన్న డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఆయన ఆ వ్యాఖ్యల పట్ల ఆక్షేపణ వ్యక్తం చేస్తూ, అంబటి రాంబాబు గారు, ఇప్పటి వరకు చాలా సందర్భాల్లో మీ వ్యవహార శైలిని గమనిస్తూ వచ్చాం. మీరు ఉండే కొద్ది కూడా ఇది స్థాయి మోతాదు పెంచుతున్నారు తప్ప మిమ్మల్ని మీరు చక్కదిద్దుకునే ప్రయత్నం చేయటంలా. మీరు ఈ రోజు చేసిన వ్యాఖ్యలు, ఇప్పటి వరకు మీరు చేసిన ఈ వ్యాఖ్యల పరంపరలో ఇవి ఒక పరాకాష్ట కాబట్టి దీనికి తగిన మూల్యం మీరు చెల్లించే తీరాల్సి వస్తుంది. ఆయన కేంద్ర మంత్రి, కేంద్రంలో ప్రభుత్వంలో ఆయన అధికార భాగస్వామి. అటువంటి వ్యక్తి అధికారికంగానే ప్రకటించాడు అది. అంటే చట్ట వ్యతిరేక చర్యలకు నువ్వు పాల్పడుతున్నావు, సమాజంలో విద్వేషాలు పెంచడానికి నువ్వు బాధ్యుడవుతా ఉన్నావు, అటువంటి నిన్ను ఖచ్చితంగా మేము హ్యాండిల్ చేస్తామని చెప్పారు ఆయన. చట్టపరంగా ప్రొసీడ్ అయ్యే అంశాల గురించి ఆయన ప్రస్తావించారు. మీకు ఖచ్చితంగా సినిమా కనిపిస్తుంది అని చెప్పారు. ఎందుకు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి అత్యంత జుగుత్సాకరమైన పదజాలాన్ని ఆయన వాడాడు కాబట్టి దానికి స్పందనగా ఆయన స్పందించిన తీరది. అంటే నువ్వు ఏమైనా మాట్లాడతావా, నువ్వు ఏ విధమైన భాషా ప్రయోగం చేస్తావా, కానీ నీ పదజాలం పట్ల ఆక్షేపణ వ్యక్తం చేస్తే ఈ పదజాలం తప్పు, దీనికి తగిన కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అని చెప్పని నేను ఇందాక చెప్పినట్టుగా, నువ్వు ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడుతున్నావు. ఆ ముఖ్యమంత్రి వెనక సుదీర్ఘ నేపథ్యం ఉన్న ఒక పార్టీ ఉంది. ఆ పార్టీ నాయకత్వం కూడా స్పందించి తీరతది. అలా తీరాలనే నువ్వు కోరుకున్నావు. అలా తీరటం ద్వారా అదొక వీధి పోరాట స్థాయికి ఆ ఇష్యూ ఫ్లేరప్ అయితే, ఘర్షణపూరిత వాతావరణం సృష్టింపబడితే దాని మాటున ఈ నకిలీ నెయ్యి అంశం మరుగున పడాలి అని చెప్పని ఒక లక్ష్యంతో అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేశాడు. ప్రభుత్వాన్ని విమర్శించడం వేరు, ముఖ్యమంత్రిని రాజకీయంగా ఆయనలో తప్పులుంటేనో, లోపాలుంటేనో, ఏదైనా అవినీతి జరుగుతుంటేనో, ఆ పాలన వల్ల ఎవరికైనా నష్టం జరుగుతుంటేనో విమర్శించే హక్కు ఎవరికైనా ఉంటుంది. అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి కట్టుబడి జరగాల్సిన విమర్శ. అంతేగాని రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఏ విధమైన భాష అయినా ప్రయోగిస్తాం, ఏ దోషణలకైనా పాల్పడతామనంటే ఖచ్చితంగా దానికి ఎదురుగా పోయే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది కేంద్ర మంత్రి హోదాలో ఆయన ప్రకటించారు. అదే క్రమంలో గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారు, ఆమె కూడా గుంటూరు పట్టణంలో నువ్వు ఉండి వ్యాఖ్యలు చేసావు, ఆమె నియోజకవర్గ పరిధిలో నువ్వు ఈ వ్యాఖ్యలు చేసావు. ఈ విధమైన వ్యాఖ్యలు నువ్వు చేసినప్పుడు ఆ పార్టీ నాయకురాలుగా, ఆ పార్టీ శాసనసభ్యురాలుగా తమ పార్టీ అధ్యక్షుడి మీద, తమ శాసనసభాపక్ష నాయకుడి మీద, రాష్ట్ర ముఖ్యమంత్రి మీద నువ్వు ఆ విధమైన వ్యాఖ్యలు చేస్తే ఆ శాసనసభాపక్ష సభ్యురాలుగా
ఖచ్చితంగా ఆమె స్పందిస్తుంది. నువ్వు చేసిన వ్యాఖ్యలకి క్షమాపణ వ్యక్తం చేయమని చెప్పని నీ ఇంటికి వచ్చింది ఆమె. దానికి అంటే ఈ వ్యాఖ్యలకు కొనసాగింపుగా జోగి రమేష్ కూడా లోకేష్ను ఉద్దేశించి అలాగే ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి ఇదే రకమైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. దానికి స్పందనగా తెలుగుదేశం అతని ఇంటి మీదకి వెళ్ళింది అని చెప్పని, నేను బీసీలని అణగదొక్కుతున్నారు, బీసీల మీద అరాచకం చేస్తున్నారని చెప్పని కులం కార్డు తీస్తున్నాడు. ఇదే క్రమంలో మరి గల్లామాధవ్ గారు అంబటి రాంబాబు గారు ఇంటి వరకు వచ్చి క్షమాపణ చెప్పమని చెప్పని డిమాండ్ చేశారు అని చెప్పని, జక్కంపూడి రాజా అని చెప్పని రాజానగరం వైసీపీ నాయకుడు, అతను మహిళ, బీసీ మహిళ శాసనసభ్యురాలు, ఆమెను ఉద్దేశించి జుట్టు పట్టుకొని ఈడ్చుకొస్తామని చెప్పని బెదిరింపులు ఎదుగుతా ఉన్నాడు. అంటే జోగి రమేష్ ఒక్కడే బీసీయా? మహిళలను ఉద్దేశించి, బీసీ మహిళలను ఉద్దేశించి మీ జక్కంపూడి రాజా చేసిన ఈ వ్యాఖ్యలకి ప్రభుత్వ పరంగా మరి ఒక పక్క జోగి రమేష్ విషయంలో బీసీ అని చెప్పని విక్టింగ్ కార్డు ప్లే చేసే ప్రయత్నం చేస్తున్న వైసీపీ పార్టీ, వైసీపీ నాయకత్వం ఇంకొక బీసీ మహిళను ఉద్దేశించి మీ నాయకుడు జక్కంపూడి రాజా ఈ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఏ విధంగా మీరు అతన్ని ఖండించే ప్రయత్నం చేశారు? మహిళలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయటం ఆక్షేపణీయం అని చెప్పని మీ నాయకత్వం జక్కంపూడి రాజాకి అన్న హితోపదేశం చేశారా? ఇటువంటి వ్యాఖ్యలు చేసే వ్యక్తులని ఇవాళ సోషల్ మీడియా వేదికగా పెమ్మసాని చంద్రశేఖర్ని అజ్జేస్తాం, గల్లా మాధవ్ని ఇచ్చేస్తాం, ఈ విధంగా వ్యాఖ్యలు చేసే వాళ్ళందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, గుంటూరు గడ్డ మీద అటు పెమ్మసాని చంద్రశేఖర్ గారైనా ఇటు గల్లా మాధవ్ గారైనా వాళ్ళేం వెన్నెముక లేని వ్యక్తులు కాదు. ఎవడో రాజానగరం నుంచి వచ్చి ఇక్కడ ఆమెను జుట్టు పట్టుకొని ఈడుస్తుంటే గుంటూరు నగరం ఏం గొడ్డుబోల. రేపు ఎప్పుడో 2029లో వాళ్ళకి అధికారం దక్కిన తర్వాత మేము వచ్చి మా వీరత్వాన్ని ప్రదర్శిస్తామని చెప్పని చెప్తున్నారు. ఇవాళ ఆ గుంటూరులోనే పుట్టి పెరిగిన వ్యక్తిగా నేను కూడా చెప్తున్నా, కనీసం నీకు ఆ ధైర్యమే ఉంటే, ఆ తెగువే ఉంటే ఎక్కడో రాజనగరంలో కూర్చొన్న స్టేట్మెంట్ ఇవ్వడం కాదు. మీ గుంటూరులో కూడా ఉన్నారుగా నాయకులు, ఇక్కడ కూడా సీనియర్ నాయకత్వం చాలా ఉందిగా మీకు. మీ నాయకులు నా వ్యాఖ్యలు చేసి చూడమను. మహిళేగా, బలహీన వర్గాల మహిళేగా, సరే అదే వ్యాఖ్యలు ఇక్కడుండి ఎవరైనా చేసి చూడమను. ఇక్కడ వాళ్ళు ఎవరు ఆ సంస్కారహీనపు వ్యాఖ్యలు చేయటంలా. కారణం ఏంటి అంటే జరిగిందేంటో వాళ్ళకి తెలుసు, శ్రీవారి విషయంలో జరిగిన తప్పేంటో వాళ్ళకి తెలుసు, జరిగిన అపచారం పట్ల వాళ్ళకి ఆ గ్రహింపు ఉంది. కాబట్టి మీ పార్టీ ఎజెండాకు అనుగుణంగా, మీ నాయకుడు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా, మీ నాయకుడు పాలనా హయాంలో ఆయన చిన్నాన్న టీటీడీ బోర్డు చైర్మన్గా ఉండి ఆయన వల్ల అమలు చేసిన ఈ నకిలీ నెయ్యి కారణంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలు గాయపడుతున్నట్టుగానే వాళ్ళ మనసులు కూడా గాయపడుతున్నాయి. కానీ పార్టీ లైన్కి సిద్ధపడి, పార్టీ లైన్కి కట్టుబడి ఉండి ఎవరికి వాళ్ళు బద్దులై ఉండి పనిచేస్తూ ఉన్నారు. అంబటి రాంబాబు మాట్లాడింది తప్పు అని చెప్పని వాళ్ళకి తెలుసు. అంబటి రాంబాబు తప్పు మాట్లాడాడని మీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారే చెప్పారు. మా నాన్న మాట్లాడింది తప్పు అని అంబటి రాంబాబు కూతుళ్ళే చెప్తున్నారు. మా నాన్న క్షమాపణ చెప్పాడు అంటున్నారు. అడుసు తొక్కనేలా కాలు గడగనేలా అని చెప్పని అడుసు తొక్కిన అంబటి రాంబాబు ఆయన అడుసు తొక్కలా. చంద్రబాబు నాయుడు గారి మీద అడుసు పులిమాడు, కానీ మనస్ఫూర్తిగా క్షమాపణ కూడా చెప్పలా. ఆ చెప్పని నేపథ్యంలో వ్యక్తమైన స్పందన ఆయన ఇంటి వరకు టీడీపీ శ్రేణులు రావటం అనేది. కానీ మేమేదో అది చేస్తాం, ఇది చేస్తాం, గల్లా మాధవ్ని అది చేస్తాం, పెమ్మసాని చంద్రశేఖర్ని ఇది చేస్తామని చెప్పని ఈ బీకరాలు పోయే వాళ్ళందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, 2029లో మీకు అధికారం దక్కుద్దో లేదో తర్వాత సంగతి. కానీ 2029 ఇంకా చాలా దూరం ఉంది. ఇంకొక 41 నెలల తర్వాత 2029 వస్తుంది. ఈ లోపుగా ఈ ప్రభుత్వ హయాంలో బాధ్యత కలిగిన స్థానాల్లో ఉన్న కేంద్ర మంత్రిని ఉద్దేశించి, గౌరవ శాసనసభ్యులను ఉద్దేశించి ఈ విధమైన బెదిరింపు వ్యాఖ్యలు, అభ్యంతరకర వ్యాఖ్యలు, దాడులు, దౌర్జన్యాలు చేస్తామని చెప్పని బాహాటంగా బెదిరించే ఈ వ్యాఖ్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో మొట్టమొదటగా జక్కంపూడి రాజాని ఒక బీసీ మహిళా శాసనసభ్యులను ఉద్దేశించి ఈ విధంగా వ్యాఖ్యలు చేసినందుకు అతన్ని జుట్టు పట్టుకొచ్చి, అతను ఎమ్మెల్యే జుట్టు పట్టుకోవటం కాదు, ఈ విధంగా వ్యాఖ్యలు చేసినందుకు పోలీస్ డిపార్ట్మెంటు సుమోటోగా కేసు బుక్ చేసి అతన్ని జుట్టు పట్టుకొచ్చి లాకప్లో పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ బహుశా జక్కంపూడి రాజాకి ఏమైనా పగటికల్లా అంటున్నాడేమో, అతను గుంటూరు వచ్చి రాజానగరం నుంచి నువ్వు వచ్చి ఇక్కడ నువ్వు చేసేది ఏముండదు, ఆ ప్రయత్నం చేసి చూడు, తర్వాత ఏం జరుగుతుందో, ఏ విధమైన అనుభవం నీకు ఎదురవుద్దో కూడా నీకు కూడా ఒక స్పష్టత వస్తుంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని అయితే కోరుకుందాం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.